సౌత్లో అయితే బ్రైటన్, నార్త్లో అయితే బ్లాక్ పూల్. ఇప్పుడు మనం బ్లాక్ పూల్లో ఉన్నాం, స్కాట్లాండ్ దగ్గరలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ టైం వచ్చి మధ్యాహ్నం 3 అవుతుంది. టెంపరేచర్ 21 ఉంది. 21 మనకి చాలా తక్కువ టెంపరేచర్, కానీ వీళ్ళకి చాలా ఎక్కువ. ఇదే సమ్మర్ అనమాట. నార్త్లో ఉన్న వాళ్ళందరూ బ్లాక్ పూల్ వంకే చూస్తారు సమ్మర్ వచ్చిందంటే. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాక్ చూస్తున్నారు కదా, అదేమో అమ్యూజ్మెంట్ పార్క్, ప్లెజర్ బీచ్ అని కూడా అంటారు. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, మన పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది వాటర్ వరల్డ్ అనమాట. ఇది వాటర్ పార్క్. అండ్ కొంచెం ముందుకెళ్తే కసినో, ఇక్కడ కసినోస్. అండ్ అక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఫ్లాగ్స్, బ్రిటన్ ఫ్లాగ్స్. అది పిల్లలు ఆడుకోవడానికి ఇంకో చిన్న అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది, లైక్ ఇండోర్. ఇంకా మీరు స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఒక ఐఫిల్ టవర్లా కనిపిస్తుంది కదా, అది ఐఫిల్ టవర్ కాదు, అది బ్లాక్ పూల్ టవర్. దాని పక్కనే ఒక జెయింట్ వీల్ ఉంది. సో ఇదనమాట బేసిక్గా మీకు బ్లాక్ పూల్ అనగానే మీరు ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 1 డే, ఐడియల్గా 1 డే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మీరు ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన 1 డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆరామ్సే స్పెండ్ చేయొచ్చు. అండ్ మనం బీచ్లోకి ఇంకా వెళ్దాం. బీచ్లో ఇంకేం యాక్టివిటీస్ ఉన్నాయి కూడా చూద్దాం. లెట్స్ గో. మనతో పాటు ఆర్కే బ్రో, మనం మొరాకో వెళ్ళాం కదా, మనతో జాయిన్ అయిన ట్రావెలర్. అండ్ మన కొత్త ఫెలో సత్య బ్రో. బ్రో బ్లాక్ పూల్ గురించి చెప్పు బ్రో. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం? ఎక్కడ స్టార్ట్ ది కంట్రీ చేస్తుంది చెప్పు బ్రో బ్లాక్ పూల్ గురించి. బ్రో బ్లాక్ పూల్ గురించి చెప్పు బ్రో, మాట్లాడు బ్రో. అలా ఈ వీధిలో వెళ్ళొచ్చు అనకూడదా? ఆన్ చేసావా? వినిపిస్తుందా? ప్లెజర్ బీచ్ అంటారు దీన్ని. ఏమంటారు? బీచ్ ఉంది, ప్లెజర్ బీచ్. బ్లాక్ పూల్ ప్లెజర్ బీచ్ అంటారు దాన్ని. బ్లాక్ పూల్ ప్లెజర్ బీచ్ అనేది థీమ్ పార్క్. నీకు అర్థమైందా? తర్వాత వచ్చేసి వాటర్ పార్క్ రెండోది. అది థీమ్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్. అమ్యూజ్మెంట్ పార్క్, థీమ్ పార్క్ అన్న అమ్యూజ్మెంట్ పార్క్ అన్న ఒకటే కదా. ప్లెజర్, దాని పేరు బ్లాక్ పూల్ ప్లెజర్ బీచ్ అంటారు. ఏది బీచ్ ఇది కదా, దాని పేరు బ్లాక్ పూల్ ప్లెజర్ బీచ్. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బ్లాక్ పూల్. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే స్కాట్లాండ్కి దగ్గరలో ఉన్నాం. సౌత్లో అయితే బీచ్కి వచ్చాక ఐస్ క్రీమ్ తినాలి కదా. ఇదిగోండి ఐస్ క్రీమ్ ప్లేస్. ఇంకా వీళ్ళ దగ్గర మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి చూసారా, కోన్స్. థ్యాంక్ యూ. ఇదిగోండి ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ 3 స్పూన్లు. ఎంత అయింది బ్రో? 12 pounds అంటే 1200 అయిందనమాట. మిల్క్ షేక్ 600, ఐస్ క్రీమ్ 600, 2 స్పూన్స్ ఫ్రీ. ఈ పక్కన చూసారా, వీళ్ళందరూ మన గోదావరి గట్టి మీద కూర్చుంటారు కదా, అలా ఇందాక మన ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నాం చూసారా, ఆ షాప్ దగ్గర నుంచి అందరు ఇంకో ఐస్ క్రీమ్స్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తింటున్నారు. ఇది కొన్ని వాటర్ అయితే కొంచెం వెనక్కి వెళ్ళినాయి, అక్కడ దాకా వెళ్ళొచ్చు బీచ్. ఇదిగోండి ఇందరు చూపించాను కదా, ఇదొక అమ్యూజ్మెంట్ లైక్ అమ్యూజ్మెంట్ పార్క్ టైప్. అక్కడ జైంట్ వీల్, రోలర్ కోస్టర్ రైడ్స్ అవన్నీ జరుగుతాయి. ఇంకా ప్రాపర్ సమ్మర్ రాలేదు, వచ్చిన తర్వాత అయితే ఇదంతా ఫుల్ బిజీ ఉంటుంది. అది అక్కడ ఇంకోటి ఉంది చూసారా, అదిగోండి అక్కడ కార్నర్లో, అక్కడ జైంట్ వీల్ ఉంది ఒక్కటి అంతే ప్రజెంట్ అయితే.
అండ్ సీగల్స్ కూడా వచ్చినాయి ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? మనకి హైదరాబాద్లో బిర్యానీ ఎంత పాపులర్, అలా యూకేలో ఫిష్ అండ్ చిప్స్ కూడా అంతే పాపులర్. అలాంటిది యూకే మొత్తంలో ఇక్కడ బ్లాక్పూల్లో ఇంకా పాపులర్. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిష్ అండ్ చిప్స్ బ్లాక్పూల్లో. మొత్తం ఈ స్ట్రీట్ చూస్తే మీకు ఈ బ్యాక్ మొత్తం ప్రతి అడుగుకి ఫిష్ అండ్ చిప్స్ ఉంటాయి. ఫిష్ అండ్ చిప్స్ అండ్ పైంట్ అంటే బియర్ అనమాట. ఇక్కడ వీళ్ళంతా ఫిష్ అండ్ చిప్స్ అండ్ పైంట్స్, ఇదే వీళ్ళ పాపులర్ హాలిడే మీల్ అనమాట. 5 డిగ్రీలు 10 డిగ్రీలు ఇలా ఒక 6 నెలలు 7 నెలల నుంచి ఉండి సడన్గా 21, 25లో ఉండాలంటే నిజంగా లిటరలీ ఉండడానికి మాకే కష్టమవుతుంది చాలా. సో అందుకని కొంచెం కార్లో రెస్ట్ తీసుకున్నాం, కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఇంకా బీచెస్ ఉన్నాయంట చుట్టుపక్కల. చూద్దాం, ఇంకా పక్కన ఇంకా ఏవో ఉన్నాయని చాలా. ఇక్కడైతే ప్రెజెంట్ అంతే బ్లాక్పూల్లో. చూసారా, ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఇక్కడ. అందరుకోండి, అదే బ్లాక్పూల్ టవర్. జరుగుతుంది. ఇవన్నీ అమ్యూజ్మెంట్ పార్క్సే పక్కన కనిపిస్తున్నాయా? పక్కన షాపింగ్, ఫుడ్. పక్కనే బీచ్. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇదిగో ఇప్పుడేమో మాస్ హైపర్ మార్కెట్ అంట. ఇంట్లోకి సరుకులు లేవు బ్రో, రైస్ ఇంకా తెచ్చుకుందాం అవి అని చెప్పి ఇదిగో ఇక్కడ తీసుకొచ్చాడు బ్రో. బీచ్ ఏది బ్రో? ఇదేనా బీచ్?